కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆశ్రమవాస పర్వము ప్రథమాశ్వాసము. కూతికర్త తిక్కన సోమయాజీ 1275–1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆశ్రమవాస పర్వము ప్రథమాశ్వాసము. నీపాద పద్మాలను సేవించుకునే వారికి సంపదలిచ్చేవాడా, ఎప్పుడూ శాంతంగా ఉండే వారి హృదయాలలో నిలిచేవాడా, వ్యాసమహర్షి బ్రహ్మసూత్ర పురాణాది వాక్యాల వలన తెలియదగనవాడా, హరిహర స్వరూప. తదుపరి వృత్తాంతం వినుము. వచనము. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆశ్రమవాస పర్వము ప్రథమాశ్వాసము. యుధిష్ఠిరాదులను గాంధారీ ధృతరాష్ట్రులను నొండొరులేయడల నడుచుకొనిన ప్రవర్తనము. హరిహరదేవ. జనమేజయుడు వైశంపాయనుడితో ఇట్లా అన్నాడు. గొప్ప గొప్ప యజ్ఞాలు మొదలైన వేదకర్మలను ఆచరించేవాళ్లు, పెద్దలను గౌరవించేవాళ్లు, కరుణ స్వభావులు అయిన పాండవులు తాతల తండ్రుల క్రమంలో తమకు లభించిన ప్రభుత్వాన్ని సర్వజనామోదకరంగా స్వీకరించిన తర్వాత ధృతరాష్ట్రుడి విషయంలో ఎట్లా నడుచుకున్నారు? కొడుకులను, హితులను, మంత్రులను, తనవారందరినీ సార్వభౌమత్వాన్ని పోగొట్టుకున్న ధృతరాష్ట్రుడు మంచి పేరున్న గాంధారి పాండవులతో ఎట్లా వ్యవహరించారు? ఆ సంగతి తెలియజెప్పవలసింది. సీసము ఆటవెలది. జనమేజయుడు అడిగనదానికి సమాధానంగా వైశంపాయనుడు ఇట్లా చెప్పుతున్నాడు. పాండవులు ధృతరాష్ట్రుడిని వినయంగా సేవించేవాళ్లు. అతడికి మేలు కలిగేటట్లుగా, ఔన్నత్యానికి భంగం రాకుండా నడుచుకునేవారు. ఏ సమయంలో అయినా ఎటువంటి పని అయినా తమకు ఆజ్ఞాపించటానికి వీలుగా ఎప్పుడూ అతడి సమీపంలో, అతడికి ఇబ్బంది కలగని విధంగా ఉండేవాళ్లు. విదురుడు, యుయుత్సుడు, సంజయుడు ప్రత్యేకంగా పిలిపించవలసిన అవసరం లేకుండా రోజూ స్వయంగా వచ్చి ధృతరాష్ట్రుడిని సేవించేవాళ్లు. ఏం కావాలో అడిగి చిన్న పెద్ద పనులన్నీ చేసి పెట్టేవాళ్లు. ధృతరాష్ట్రుడు కూడా పాండవాదులందరి మీద ప్రేమతో, వాత్సల్యంతో ఉండేవాడు. ఉత్పలమాల. జనమేజయ. కుంతి కూడా గౌరవము మెరిసే విధంగా వచ్చి గాంధారిని కొలిచేది. మిక్కిలి పూనికతో తాను సుభద్ర కూడా సంతోషం నిండగా ఆ గాంధారిని నిత్యము కొలిచేవారు. వారందరూ గొప్ప విలువైన కానుకలను గాంధారికి గౌరవంతో ఇచ్చేవారు. కందము. జనమేజయ. అర్జునుడి భార్యలైన చిత్రాంగద, నాగకన్య ఉలుపి అణకువతోనూ సంతోషంతోనూ ద్రౌపదితో కలిసి వచ్చి నిత్యము గాంధారిని సేవిస్తుండేవాళ్లు. కందము. గాంధారి ధృతరాష్ట్రులు సంతృప్తిపడే విధంగా తినటానికి, కట్టుకొనటానికి, పెట్టుకొనటానికి రాజులకు అర్హమైన భక్ష్యభోజ్యాలు, శయన, మాల్య అనులేపనాలు మొదలైన వివిధ వస్తువులు, వస్త్రాలు, ఆభరణాలు సమృద్ధిగా ధర్మరాజు వారికి ప్రతిరోజూ అందజేసేవాడు. తేటగీతి. జనమేజయ. ధర్మరాజు సంతోషంగా ఆమోదించగా ధృతరాష్ట్రుడు గుళ్ళు, చెరువులు ఏర్పరిచేవాడు. ఊళ్ళు, అగ్రహారాలు కల్పించేవాడు. కందము. జనమేజయ మహారాజా. వినుము. సార్వభౌముడైన ధర్మరాజును సేవించటానికి వచ్చిన సామంతరాజులందరూ ధర్మరాజును కంటే ముందుగా ధృతరాష్ట్రుడిని సేవించేవారు. అందుకు ధర్మరాజు సంతోషించేవాడు. కందము. కొడుకులు లేకపోవటం వలన కలిగే బాధ మనసులోకి రాకుండా, ప్రభుత్వానికి, సుఖానికి లోటు రాకుండా గాంధారి ధృతరాష్ట్రులను చూచుకునేవాడు ధర్మరాజు. సీసము. రాజా. గాంధారి, ధృతరాష్ట్రులు కురువంశంలో పెద్దవాళ్లు. కొడుకులను పోగొట్టుకొని బ్రతుకుతున్నారు.
ఎందుకైనా బాధపడతారేమో అనే సంకోచంతో ధర్మరాజు తమ్ములు మంత్రులు సేవకులతో ప్రతిరోజు ఇట్లా చెప్పుతుంటాడు. మీరు ధృతరాష్ట్రుడు ఏ విధంగా ఆజ్ఞాపిస్తే ఆ విధంగా చేస్తూ ఆయన చెప్పిన ప్రకారం నడుచుకొనండి. అతడిని సేవిస్తేనే నా మనసు సంతోషిస్తుంది. ధృతరాష్ట్రుడికి ఇష్టం లేని పని చేయటం అంటే నన్ను బాధ పెట్టటమే. కందము జనమేజయ. అట్లా ధర్మరాజు చెప్పిన మాటలు మనసులో ఉంచుకొని అందరూ తమ్ములు అమాత్యులు భృత్యులు ఆ ప్రకారంగా ధృతరాష్ట్రుడిని కొలిచేవారు. భీముడు కూడా మనసులో బాధపడుతూనే అన్నగారి మాటలను అనుసరించి నడిచేవాడు. కందము దుర్యోధనుడి వలన ఆనాడు జూదం మూలాన తాము అనుభవించిన కష్టాలు, రాజ్యం పోవటం, భార్యకు సభలో అవమానం, అరణ్యవాసం మొదలైనవన్నీ భీముడి మనస్సును పీడిస్తుండేవి. అందువలన ధృతరాష్ట్రుడిని చూస్తేనే భీముడు మండిపడేవాడు. తేటగీతి ఆంబికేయుండు చేనట్లుగా ధర్మాత్మజుండు సంఘటించు అనడంలో ధృతరాష్ట్రుడి కంటే ధర్మరాజులో ఎక్కువ పునిక వ్యక్తం అవుతున్నది. ధర్మాత్మజుండు కాబట్టి ఇటువంటి క్రియలలో శ్రద్ధ అధికం. అపకారులకు కూడా పుణ్యలోకాలు సాధించే ఉపకారబుద్ధి విశేషం. అభిమన్యు ప్రభృతి స్వజన విషయం ప్రత్యేకంగా చెప్పనే అక్కరలేదు. సీసము జనమేజయ. పుత్రులు జీవించి ఉన్నప్పటివలనే ధృతరాష్ట్రుడికి సార్వభౌముడివలె సంపదలు అనుభవించటము, యథేష్టంగా దానం చేయటము సాగనిచ్చాడు ధర్మరాజు. అట్లాగే గాంధారికి కూడా వ్రతాదుల సందర్భాలలో బ్రాహ్మణాదులకు దానం చేయటం వగైరా యథాపూర్వం సాగనిచ్చాడు. ధర్మరాజే కాదు, ఇట్లా పాండవులందరూ శిష్యులవలే ఏకాగ్రతతో తనను సేవిస్తూ ఉండడం వలన ధృతరాష్ట్రుడు కూడా పాండవులను శిష్యవాత్సల్యంతో చూచేవాడు. పాండవులకు ఇంకా సంపదలు, ఆయుస్సు, శత్రుజయము కలగాలని మనస్సులో ఆశీర్వదిస్తుండేవాడు. ధర్మరాజు కూడా ధృతరాష్ట్రుడి పూర్వ ప్రవర్తనను, అతడి కొడుకు దుర్యోధనుడు తమకు చేసిన అపకారాన్ని మనసులోనికి రానిచ్చేవాడు కాడు. కందము ఓ జనమేజయ. విను. ధర్మరాజుతత్వం తెలిసిన అతని చుట్టూ జనంలో ఎవరు కూడా ధృతరాష్ట్రుడి పూర్వవర్తనము, దుర్యోధనుడు చేసిన అకార్యము ఉచ్చరించడానికే భయపడేవారు. సీసము జనమేజయ. ఆ రాజ్యంలో ప్రభుత్వం నడిపే విషయంలో ధృతరాష్ట్రుడికి పాండవులకు భేదం అనేది అటు గ్రామవాసులుగాని ఇటు పట్టణవాసులుగాని చూడలేదు. ధర్మరాజు ఆ విధంగా తనను గౌరవిస్తుండటం వలన ధృతరాష్ట్రుడికి తన సొంత కొడుకుల కంటే కూడా ధర్మరాజు పైనే ఇష్టం కలిగేది. అయితే భీముడు తన దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం కొడుకులను తలుచుకొని బాధపడేవాడు. భీముడు కూడా ధృతరాష్ట్రుడిని చూస్తే అతని కొడుకులు తమకు కలిగించిన కష్టాలను తలుచుకొని ధృతరాష్ట్రుడిపై కోపించేవాడు. తేటగీతి ఇంతకు ముందు పద్యంలో చెప్పినట్లుగా ధృతరాష్ట్రుడు భీముడు మనస్సులో ఒకళ్లమీద ఒకళ్ళు ద్వేషము, కోపము కలిగి ఉన్నప్పటికీ పరస్పరం మాట్లాడుకునేటప్పుడు మాత్రం బంధువులందరూ మెచ్చుకునే విధంగా మాటలలో మెత్తదనం తెచ్చిపెట్టుకునేవారు. వచనము ధృతరాష్ట్రుడు ఒంటరిగా ఉన్నప్పుడు అతడికి కొంచెం సమీపంగా ఉండి గాంధారి కూడా వినేటట్లుగా భీముడు ఇట్లా అంటాడు. సీసము జనమేజయరాజా. ఆ గాంధారి ధృతరాష్ట్రుల ప్రాణస్థానాలు చీలిపోయేటట్లుగా భీముడు ఇట్లా అంటాడు. గుడ్డివాడి కొడుకులలో ఒక్కడు కూడా మిగలకుండా అందరినీ చంపేశాను. నా బాహువలయం అనే బోనులోకి ప్రవేశించిన ఏ రాజసింహమైనా ఎట్లా బయటపడగలదు? మూర్ఖులు కాబట్టి ఆ కౌరవులు మాతో యుద్ధానికి వచ్చారు కాని నా పరాక్రమం తెలిస్తే ఎదిరించేవారే కాదు. ఆ యుద్ధంలో దుర్యోధన ప్రభృతులందరినీ కూల్చిన ఈ నా భుజాలకు చందనం పూసి పూలమాలలు చుట్టి నమస్కరిస్తాను. నిజానికి ఇంత గొప్ప ఉపకారం చేసింది దేవతలే కదా. వచనము
భీముడు పలికే మాటలు ధర్మరాజుకు, అర్జునుడికి, కుంతికి, ద్రౌపదికి తెలియవు. నకుల సహదేవులు మాత్రం అప్పుడప్పుడు ఆ మాటలు విన్నా ధర్మరాజు పట్ల ఉన్న భయం వలన వారు మారు పల్కరు. గాంధారీ ధృతరాష్ట్రులు కాలవైపరీత్యాన్ని గమనించి మనసులలో బాధపడుతూ మిన్నకుండేవారు. అట్లా 15 ఏళ్లు గడిచాయి. ఆ తరువాత ఒకనాడు ధృతరాష్ట్రుడు బంధువులనందరినీ సమావేశపరిచి ధర్మజుడిని పిలిచి అతడు వింటూ ఉండగా బొంగురుపోయిన గొంతుతో వారందరితో ఇట్లా అన్నాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆశ్రమవాస పర్వము ప్రథమాశ్వాసము. ధృతరాష్ట్రుడు ధర్మజునితో దన మనోరథంబు దెలుపుట. సీసము. నా కారణంగానే కౌరవులు నాశనమైనారని మీకు బాగా తెలుసు. బుద్ధి లేనివాడు, దుర్మార్గుడు, ఇతరుల ద్రవ్యంపై అధికమైన అభిలాష ఉన్నవాడు, దాయాదులకు కీడు చేసేవాడు అయిన దుర్యోధనుడిని ఈ కురురాజ్యానికి రాజును చేశాను. కృష్ణుడు చెప్పినా వినలేదు. కొడుకుమీది వల్లమాలిన ప్రేమ వలన వారికి మంచిని ముఖం మీద గట్టిగా చెప్పలేకపోయాను. భీష్ముడు, ద్రోణుడు, విదురుడు, సంజయుడు చెప్పినా, గాంధారి మరీ నొక్కి చెప్పినా ఆ మాటలేవి నేను వినిపించుకొనలేదు. వచనము. ఈ విధం నా మనస్సులో ములుకై బాధపెట్టుతున్నది అని చెప్పి మరలా ఇట్లా అన్నాడు. కందము. యుద్ధం కోరిన కొడుకులు క్రమంగా అపజయం కలుగుతున్నా పారిపోయి వెనుకకు రాకుండా అందరూ మరణించి ఊర్ధ్వలోకాలకు చేరుకున్నారు. అది క్షత్రియులకు తగనదే కాబట్టి అందుకు నేను విచారించను, ఇంకా సంతోషమే పొందుతున్నాను. వచనము. బంధువులతో ఈ విధంగా పలికి ధర్మరాజును దగ్గరికి పిలిచి అతడితో ఇట్లా అంటున్నాడు. సీసము. రాజశ్రేష్ఠుడా, ధర్మరాజా, నీవు ఏ లోటు లేకుండా చూస్తూ ఉండగా సుఖంగా ఉన్నాను. అభిమానాన్ని, ఇతర జనాలపై ప్రభావాన్ని, అధికారము చూపుతూ వ్యవహరించాను. నీవలన గొప్పదానాలు చేయగలిగాను. మా పుత్రులకు శ్రాద్ధక్రియలు పలుసార్లు మేలుగా చేయగలిగాను. ఉత్తమురాలైన పాంచాలిని పరాభవించి నీ సంపదలు కాజేసిన దుర్యోధనాదులను న్యాయంగా యుద్ధంలోనే చంపావు. వాళ్లందరూ ఉత్తమలోకాలలో సుఖంగా ఉన్నారు. కందము. రాజా, దుర్యోధనాదుల కొరకు దాన శ్రాద్ధాది కార్యాలు అనేకం చేశాను. కాబట్టి ఇక వారి కొరకు కొత్తగా చేయవలసిందేమీ లేదు. సహజంగా దయగలిగిన నీతో ఇప్పుడు నా విషయమే చెప్పుకోవలసి ఉన్నది. సీసము. ధర్మ రాజా, ముందుగా రాజు నుండి అనుమతి తీసుకొనకుండా ఆ రాజ్యంలో వాడెవడైనా ఎటువంటి పనైనా ప్రారంభించకూడదు. ఇప్పుడు ముసలితనం నా శరీరాన్ని మింగేస్తున్నది. ఈ శరీరాన్ని శుద్ధి చేయాలంటే తపస్సు చేయాలి. అందుకు నీవు అనుమతించాలి. క్షత్రియుడైన వాడు యుద్ధంలో నైనా మరణించాలి, లేదా తపస్సుతోనైనా శరీరాన్ని విడిచిపెట్టాలి. వ్యాసుడు ఇదే మాట చెప్తాడు. పద్యం. ముఖ్యమైన వాళ్లందరూ ఈ పద్ధతినే అనుసరించారు. కాబట్టి తపస్సు చేసుకోవడం కోసం నన్ను అడవులకు పంపుము. కందము. రాజా, రాజ్యంలో వారందరికీ రాజే పూజ్యుడు. అటువంటి రాజు అనే గురువు యొక్క ఆజ్ఞతో చేసిన పని మాత్రమే ఇహపర సుఖాలందిస్తుంది. తేటగీతి. నేను గాంధారీ నారుబట్టలు కట్టుకొని అడవులకు పోయి అక్కడ మహర్షులను సేవిస్తూ దుంపలు, వేళ్లు, పండ్లు తింటూ ఆకలి తీర్చుకుంటూ సుఖంగా ఉండాలని నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటాము అని ధృతరాష్ట్రుడనగా అతడితో ధర్మరాజు ఇట్లా అంటున్నాడు. కందము. మహాత్మా, నీవు ఈ విధంగా బాధపడి కఠోరమైన అరణ్యాలలో ఉండటానికి వెళ్లితే ఈ రాజ్యం నాకు మాత్రం సుఖమిస్తుందా? తేటగీతి. కురువంశ శ్రేష్ఠ,
బుద్ధిని దాచుకుని నమ్మించి నాకు తెలియకుండా ఈ విధంగా శోక సముద్రంలో తేలుతూ ఉండినావు. ఈ దాచుకొన్న నీ బాధను ఇప్పుడు చూచినాను. ఇంక రాజ్యము నాకెట్లా ఇష్టమవుతోందో చెప్పుము. ఉత్పలమాల. ఓ రాజా, పరిశీలించి చూస్తే నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ నీవే. నా సర్వస్వం అయిన నీవు బుద్ధిపూర్వకంగా అరణ్యవాసానికి వెళ్లితే మనసు చిక్కబట్టుకుని నీ రాజధానిలో ఎట్లా ఉండగలను? నీ కొడుకైన యుయుత్సుడిని ఈ రాజ్యానికి రాజును చేయుము. నేను సంతోషంగా నిన్ను సేవిస్తూ నీతో పాటు అరణ్యాలకు వస్తాను. కందము. రాజులలో శ్రేష్ఠుడా, ఆ యుయుత్సుడు నీకు ధర్మపత్ని యందు పుట్టినవాడే కాబట్టి ఈ కౌరవరాజ్యానికి అతడే రాజు. ఇప్పటికీ బంధువినాశాదుల వలన అపకీర్తితో విచారిస్తుండటం కళ్లారా చూచి కూడా ఇంకా నా దుఃఖాన్ని అధికం చేయటం సమంజసమేనా? సీసము. నువ్వే నాకు అందరికీ రాజువి కాని నీకు నేను రాజును కాదు. గురువువి, మహారాజువి, వంశశ్రేష్ఠుడివి అయిన నిన్ను ఇట్లా చేయుమని ఆజ్ఞాపించటానికి నేను అధికారిని కాదు. నీ కొడుకులు చేసిన కీడు పనులు నేను మనసులో పెట్టుకొనలేదు, మరిచేపోయాను. విధి వలన అజ్ఞానంతో ద్వేషం ఏర్పడి అటువంటి కీడు పనులు జరిగాయి. నాకు గాంధారి, కుంతి ఇద్దరూ ఒకటే. సమానంగా గౌరవిస్తాను. అటువంటి గాంధారి, నీవు ఏ విధంగా నైనా అడవికి పోవడం తప్పకపోతే వెన్నంటి నేను మీతోపాటే వస్తాను. ఇది నిజం. సమయానికి తగినట్లు మాటాడటం కాదు. నా మనసులో ఉన్న మాట అదే. కందము. రాజా, నిజం చెబుతున్నాను. నీవు ఈ విధంగా శోకిస్తూ అరణ్యాలకు పోతే నీవు లేని ఈ రాజ్యం వలన నాకు సుఖం లేదు. ఇంక మనకులల్లో ఏర్పడ్డ కలతలు దైవం వలన కలిగినవే. దొడ్డబుద్ధి గలవాడా, ఇక దుఃఖాన్ని విడిచిపెట్టుము, నన్ను ఉద్ధరించుము. తేటగీతి. రాజులలో శ్రేష్ఠుడి వైన ధృతరాష్ట్రుడా, నీకు సేవ చేసుకొంటూ నా బాధలు మరచిపోవాలనుకునే నన్ను విడిచి అరణ్యాలకు వెళ్లకుము. ప్రాధేయపడుతున్నాను. నీ శోకాన్ని విడిచిపెట్టుము. కందము. జనమేజయ మహారాజా, నీ సేవ చేస్తూ నా విచారం పోగొట్టుకొంటా నని మొదలుగా ఆ మాటలు అంటూనే ధర్మరాజు ధృతరాష్ట్రుడి పాదాలపై తన శిరస్సు ఉంచి ప్రణామం చేశాడు. ధృతరాష్ట్రుడు ఆ ధర్మరాజును పట్టుకొని లేపి కౌగిలిలో చేర్చుకొని ఇలా అంటున్నాడు. తేటగీతి. రాజా, నీవు చాలా కాలంగా నియమంగా నాకు శుశ్రూష చేస్తూనే ఉన్నావు. ఇప్పుడు నేను పెద్దవాణ్ణైపోయాను. ఈ వార్ధక్యంలో నైనా తపస్సు చేసుకొనవద్దా? ప్రజలు చేసిన ప్రతి పనికి కలిగే ఫలంలో రాజుకు కూడా భాగం ఉంటుంది. వచనము. ధర్మరాజుతో పై విధంగా పలికిన ధృతరాష్ట్రుడు విదుర, కృష్ణ, సంజయులతో నాకు నాలుక తడి ఆరిపోతున్నది. శ్రమ వలన శరీరం దుర్బలమవుతున్నది అని నాలుక తడబడుతుండగా ఇక మీరే ధర్మరాజుకు ఆరటపు మాటలు చెప్పి విచారం పొగొట్టండి అని చెప్పి దాహం ఎక్కువ కావటంతో గాంధారి శరీరాన్ని ఆసరా చేసుకుని స్పృహ తప్పిపోయాడు. ధర్మరాజు అది చూచి దుఃఖంతో ఇట్లా అన్నాడు. కందము. 10,000 ఏనుగుల బలం కలిగిన ధృతరాష్ట్రుడు ఈనాడు ఒక అబలను ఆధారం చేసుకొనవలసి వచ్చింది. బ్రహ్మ సరిగా చూడకపోతే ఎంతటి గొప్పవాళ్లనైనా మిక్కిలి హీనస్థితికి తెస్తాడు. చంపకమాల. భీముడి రూపంలో ఉన్న ఉక్కు విగ్రహాన్ని పొడిగా చేసిన బలవంతుడైన ధృతరాష్ట్రుడు ఇప్పుడు ఒక ఆడదానిని ఆధారం చేసుకొనవలసి వచ్చింది. అంతటి బలవంతుడికింతటి హీనస్థితిని తెచ్చిన విధాతను ఏమనగలం? అంటూ జనమేజయ, ధృతరాష్ట్రుడు చేసిన అపకారాన్ని
మనసులో పెట్టుకొనకపోవటం వలన అతడి బలాన్ని తలుచుకొని ధర్మరాజు అతడి ప్రస్తుత స్థితికి దోహకపడ్డాడు. సీసము. అప్పుడు మెల్లగా గాంధారి ధర్మరాజుతో ఇట్లా అన్నది, మీ పెదతండ్రి గాఢ తపస్సును గురించి ఎల్లప్పుడూ ఆలోచిస్తూ తిండి తినటం మానేసి ఉండటం వలన కూర్చుండలేకపోతున్నారు. అందులన ఇట్లా అయింది. ఆ మాటలు విని ధర్మరాజు, ఈ మహాత్ముడికి నా వలననే ఈ ఇబ్బంది కలిగిందని విచారించి చల్లని నీటిని చేతితో తీసుకుని ధృతరాష్ట్రుడి ముఖం మీద, గుండెల మీద చిలకరించాడు. ఆ సమయంలో విదురుడు, నంజయుడు, భరతవంశపురాణులు కంటతడి పెట్టారు. ధర్మరాజు చల్లని చేతితో ఆ వృద్ధనూపతి శరీరాన్ని మెల్లగా నిమిరాడు. కందము. ఆ విధంగా ధర్మరాజు చల్లటి నీళ్లు ముఖం మీద, గుండెల మీద చల్లి ఆ చల్లటి చేతులతో ఒళ్లంతా నిమరటంతో ధృతరాష్ట్రుడు మూర్ఛ నుంచి తేరుకొని ధర్మరాజును కౌగిలించుకొని అతడి శిరస్సు నాఘ్రాణించాడు. అప్పుడు ధర్మరాజు కూడా దృఢమైన కౌగిలితో ధృతరాష్ట్రుడిని సంతోషపెట్టాడు. వచనము. ఆ విధంగా ధర్మరాజు పరిచర్యలతో మూర్ఛ తేరుకున్న ధృతరాష్ట్రుడు ఎలాగైనా సరే తపస్సు చేసుకొనటానికి నేను అడవికి పోవలసిందే నన్నాడు. అప్పుడు ధర్మరాజు ముందు భోజనం చేయండి, ఆ విషయం తర్వాత చూద్దామని ధృతరాష్ట్రుడి మాటలను త్రోసిపుచ్చాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, నేను ఎక్కువ మాటాడలేను, నన్ను ఇబ్బంది పెట్టకుము, అరణ్యగమనానికి తపస్సు చేసుకొనటానికి నీవు సెలవిచ్చే వరకు భోజనం చేయను అన్నాడు. అటువంటి సమయంలో అక్కడికి వ్యాసమహర్షి వచ్చాడు. అక్కడ ఉన్న జనమంతా ఆయనకు వినమ్రంగా నమస్కరించారు. వ్యాసుడు వారిని దీవించాడు. ధర్మరాజు ముఖం చూసి అతడితో ఇట్లా అన్నాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆశ్రమవాస పర్వము ప్రథమాశ్వాసము. వ్యాసుడు ధృతరాష్ట్రు వనవాసంబున కనుజ్ఞ ఇచ్చుట. సీసము. పాపరహితుడా, ధృతరాష్ట్రుడు కోరినట్లు చేయుము, పెద్దతనం వచ్చింది. పైగా పిల్లలు దూరమైనవాడు, తపస్సు కోరుకొనటం తప్పదు. గాంధారి కూడా ఓర్పుతో ఇన్నాళ్లు దుహకం అణచుకున్నది. ఇప్పుడు ఆమె కూడా భర్తతో తపస్సు చేసుకొనటమే కోరుతున్నది. అందువలన నీకొక మాట చెప్పుదామని నేనిక్కడికి వచ్చాను. వీళ్లను అడవులకు పోనివ్వటం మంచిది. పూర్వపు రాజులవలె చివర్లో వీళ్లు అడవులకు వెళ్లి ఉత్తమగతులను పొందటమే శ్రేయం. ఇంక నీవు ఏ విచారము పెట్టుకొనకుండా వీళ్లకు అరణ్యాలకు వెళ్లటానికి అనుమతి ఇమ్ము. కందము. ధర్మరాజా, నీ అణకువ భక్తి, గౌరవము వీరికి అన్ని బాధల్ని పోగొట్టింది. చాలా కాలం నుండి ఈ విధంగా వీరికి శుశ్రూష చేస్తూ ఉన్నావు. ఇక వీళ్లను అడవులకు పోనిమ్ము. చంపకమాల. వ్యాసమహర్షి ఆ విధంగా అనగా ధర్మరాజు వ్యాసుడి ముఖం చూస్తూ ఇట్లా అన్నాడు. మహానుభావ, మాకు గురువైనా, ధర్మం చెప్పేవాడవైనా, దేవుడివైనా, మా మనసులు సంతోషించే పనులు చేసేవాడివైనా నీవే. అటువంటి నీ మాటలకు భిన్నంగా నేను ఏమీ అనగలిగినవాడిని కాదు. ఆట వెలది. ధర్మరాజు అట్లా అనగా అతడితో వ్యాసుడు ఇట్లా అన్నాడు. భరతకులంలో ప్రధానుడివైన ధర్మరాజా, రాజు అయినవాడికి యుద్ధంలో సంభవించే చావో, కాకపోతే నిశ్చలమైన ధ్యానంతో కలిగే మరణమో మేలు. అంతేకాని ముసలితనం వచ్చాక రోగాలతో మంచానపడి చావటం మేలా. వచనము. వ్యాసుడల్లా అనగా విని ధర్మరాజు ఇంకొక మాట మాట్లాడడానికి భయపడి ఇట్లా అన్నాడు. కందము. పాపరహితుడైన వ్యాసమహర్షి, ఈ ధృతరాష్ట్రుడి అరణ్య గమనానికి అనుజ్ఞ ఇచ్చాను. అంతకంటే మహిమ గలిగిన మీ అనుమతి కూడా వీరికి లభించింది.
కాబట్టి ఇక తన ఇష్టప్రకారంగానే అడవులకు వెళ్ళవచ్చును. నేను అడ్డం పడటం తగదు కదా. సీసము. ధర్మరాజు అట్లా అనగానే వ్యాసుడు సంతోషించి ధర్మజుడితో ఇట్లా అన్నాడు. మీ తండ్రి పాండురాజు ఈ ధృతరాష్ట్రుడిని సింహాసనం మీద కూర్చోబెట్టి ఇతడి చేత ఎన్నో యజ్ఞాలు చేయించాడు, నిరంతరంగా సుఖాలు అనుభవింపజేశాడు. ఇతడి బంధువులను కూడా ప్రేమగా చూశాడు. గురువుకు శిష్యుడివలే ధృతరాష్ట్రుడిని పాండురాజు భక్తితో సేవించాడు. మీ తండ్రి తర్వాత నీవు కూడా దిగ్విజయంతో రాజ్యాన్ని విస్తరింపజేసి ధృతరాష్ట్రుడి కీర్తిని, ప్రతాపాన్ని పెంపొందించావు. తర్వాత మీరు అరణ్యవాసం చేసిన 13 ఏండ్లు దుర్యోధనుడు రాజైనప్పుడు తనే ఈ రాజ్యాన్ని పాలించాడు. భారత యుద్ధం అయి రాజయ్యాక నీవు ఎంతో నియమంగా ఇతడికి శుశ్రూష చేశావు. ఈ ధృతరాష్ట్రుడికి మనసులో కూడా కొంచెమైనా కలత లేదు. కందము. ధర్మరాజు ఈ ధృతరాష్ట్రుడికిప్పుడు అచ్చంగా తపస్సు చేసుకొనటం అనేదొక్కటే మనసంతా నిండిపోయింది. అందుచేత ఇతడిని అనుమతించి అడవులకు పంపవలసింది. ఆట వెలది. జనమేజయ ధృతరాష్ట్రుడిని అడవి కనుమతించి పంపుమని వ్యాసుడు చెప్పగా ధర్మరాజు అట్లాగే కానిమ్మన్నాడు. మహాయోగులచేత స్తుతించబడే ఆ వ్యాసుడు ఆ క్షణంలోనే తన తపోవనానికి వెళ్ళాడు. సీసము. వ్యాసుడు వెళ్లిపోయాక ధర్మరాజు ధృతరాష్ట్రుడితో ఇట్లా అన్నాడు. రాజా, నీకు మంచిది అనిపించింది ఏదో విదురుడు, కృపాచార్యుడు ఏం చేయాలని నిర్ణయించారో, సంజయుడు, యుయుత్సుడు ఏం చేద్దామనుకుంటున్నారో నీవు ఆ పని చేయటం నాకు కూడా ఇష్టం. అయితే శిరసు వంచి నేను ఒకటే వేడుకొంటున్నాను. నీవు మనసులో ఏం చేయాలనుకొన్నప్పటికీ ముందుగా భోజనం చేసి తర్వాత ఆ పని చేయుము. ధర్మరాజు అట్లా అనగానే ధృతరాష్ట్రుడు భార్య గాంధారి వెంటరాగా అభ్యంతర మందిరంలోకి వెళ్ళాడు. వచనము. ఆ విధంగా ధృతరాష్ట్రుడు ముసలి ఏనుగువలె అభ్యంతర మందిరానికి భార్యతో కలిసి వెళ్లుతున్నప్పుడు అతడిని వెన్నంటి విదురుడు, యుయుత్సుడు, కృపుడు, సంజయుడు వెళ్లారు. ధృతరాష్ట్రుడా తర్వాత ఆ రోజు చేయవలసిన పగటి పనులన్నీ చేసి బ్రాహ్మణులను అర్చించి భోజనం చేశాడు. గాంధారి కూడా కుంతి మొదలైన స్త్రీలు బతిమిలాడగా భోజనం చేసింది. ఆ తర్వాత విదురుడు, యుయుత్సుడు మొదలైనవారు, పాండవులు, ఆడవాళ్లు భోజనం చేశారు. భోజనాలు అయిన తర్వాత అందరూ ధృతరాష్ట్రుడి చుట్టూ చేరారు. అప్పుడు ధృతరాష్ట్రుడు ధర్మరాజును వెంటబెట్టుకుని ఏకాంత స్థానానికి తీసుకొని వెళ్లి ఇట్లా అన్నాడు. 7 అంగాలు కలిగిన రాజ్యాన్ని ధర్మబద్ధంగా నడపటం చాలా కష్టం. ఈ పరిపాలనా విధానం నాకు తెలిసినంతవరకు చెప్పుతాను. జాగ్రత్తగా వినుము అని రాజ్యపాలనా విధానం గురించి రాజనీతి ధర్మరాజుతో ఇట్లా చెప్పాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆశ్రమవాస పర్వము ప్రథమాశ్వాసము. ధృతరాష్ట్రుడు ధర్మజునకు రాజనీతి విశేషంబులు చెప్పుట. సీసము. ధర్మరాజా, పాండిత్యంలో పెద్దలైన వారిని, నిరంతరము సేవించేవారిని తగు విధంగా సమ్మానించుము. దానివలన సంతోషించిన వాళ్లు నీకు ఉపదేశించిన హితాన్ని మనసుకెక్కించుకొని ఆ ప్రకారం నీ పనులు, రాజ్యపాలనం నిర్వహిస్తూ రాజ్యాంగం వలెనే ఇంద్రియాలను జాగ్రత్తగా అదుపులో ఉంచుకొని కాపాడుకోము. అట్లా రక్షింపబడ్డ ఇంద్రియాలు, రాజ్యాంగము నీకు మేలు చేస్తాయి. ఇంక తర్వాత మంత్రుల విషయానికి వస్తే, తండ్రితాతల కాలం నుండి క్రమంగా వస్తున్న వారిని, శుచులు, ఇంద్రియ నిగ్రహం ఉన్న వాళ్లని మాత్రమే మంత్రులుగా చేసుకోము. శత్రువుల ఆప్తుల నడవడికలు తెలుసుకొనటానికి మంచినేర్పు గలిగిన చారులను ఏర్పాటు చేయుము. కందము. ధర్మరాజా, రాజధానిని రక్షించే ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉండాలి.
భోజనం, నిద్ర మొదలైనటువంటి ఆంతరంగిక కార్యాలను చూచుకొనటానికి నమ్మదగిన మంచి మనుష్యులను ఏర్పాటు చేసుకొనాలి. సీసము కురువంశంలో శ్రేష్ఠుడి వైన ధర్మరాజా, ఇక ఆడవాళ్ల రక్షణకు ఆత్మీయులైన ముసలివారిని నియమించుము. ఏ పని అయినా మంత్రులతో ఆలోచించి మాత్రమే చేయాలి. ఆ ఆలోచనం చేయటానికి రహస్య మందిరం గాని, మేడ మీద బయలు ప్రదేశం గాని, మరుగు లేనటువంటి అడవి ప్రదేశం గాని తగిన ప్రదేశాలు. ఇట్లా మంత్రులతో విచారణ చేసి చివరకు నిశ్చయించిన అంశం మాత్రం రహస్యంగా ఉంచాలి. రాజ నిర్ణయం గోప్యంగా ఉంటేనే అనుకున్న ఫలితాన్నిస్తుంది. మంత్రులు, చారులు మొదలైన వారితో రహస్యాలు మాట్లాడేటప్పుడు కుంటివారైనా, గుడ్డివారైనా, తెలివి తక్కువవారైనా, చివరకు చెవిటివారైనా సరే ఎవరినీ దగ్గరకు రానియకుము. కందము అనఘుడా, రాజు చేసిన నిర్ణయాలు, ఆలోచనలు బయటకు పొక్కితే గలిగే నష్టం నివారించటం ఎవ్వరెవలనా కాదు. అందుచేత మంత్రాన్ని గోప్యంగా ఉంచటం అనేది నియమంగా నీ మంత్రులకు నొక్కి చెప్పుము. సీసము శుచులు, శాస్త్రజ్ఞులు అయిన వారి సహాయంతో తగవులు పరిష్కరించుము. తప్పు చేసిన వారిని శిక్షించేటప్పుడు వారు చేసిన తప్పు ఎంతటిదో జాగ్రత్తగా లెక్కించి దానికి తగినంతటి శిక్ష మాత్రమే విధించుము. ఉదయం వేళలలో జమా ఖర్చులు సంగ్రహంగా చూచుకోవాలి. అంతకు ముందే తెల్లవారటానికి పూర్వమే దేవతార్చనము, బ్రాహ్మణార్చనము చేయాలి. బాగా పొద్దెక్కిన తర్వాత భోజనం చేయాలి. ఆ తర్వాతనే అలంకారాలు మొదలైన సుఖాలను పొందాలి. కందము ధర్మరాజా, సాయం సమయంలో వీరులకు నిన్ను సేవించే అవకాశం ఇమ్ము. సంజ పడిన తర్వాత దూతలను, వేగులవాళ్లని కలుసుకొమ్ము. స్త్రీ సుఖాన్ని రాత్రి సమయంలో పొందుము. తేటగీతి కౌరవరాజులలో శ్రేష్ఠుడా, ఎంతటిదైనా వింత సంఘటన ఏర్పడితే బద్దకించక ఏ సమయంలో నైనా సరే వెంటనే దానిని గురించి విచారణ చేసి పరిష్కారం చేయుము. ఈ విధంగా ఆయా వేళలలో ఆయా పనులు ప్రతిరోజూ తప్పకుండా ఆచరిస్తూ ఉండుము. కందము రాజా, పలు విధాలైన మార్గాలలో సంపదలను న్యాయంగా సంపాదించుము. ప్రభుత్వానికి అంతరాయం కలిగించే వారిని కనుగొని వారిని చంపివేయటమో లేదా వారి ప్రయత్నాలను నిర్మూలించటమో తప్పనిసరిగా చేయాలి. కందము రాజనీతిజ్ఞుడి వైన ధర్మరాజా, రాజకార్యాలలో తమ నేర్పును ప్రదర్శించిన భృత్యకోటికి వారి బ్రతుకు ఉన్నతంగా నడిచేటట్లుగా వారిని సత్కరించుము. వారు చేసిన పనులు, వారి పేరు సభలో ప్రత్యేకంగా ప్రస్తావించి ప్రశంసించుము. కందము కౌరవశ్రేష్ఠుడా ధర్మరాజా, నీమీద భక్తి, ప్రేమ అధికంగా ఉండి పరాక్రమవంతుడై కష్టం వచ్చినా నిలబడగలిగిన ఉన్నత వంశంలో పుట్టినవాడిని సేనాపతిగా చేసుకొమ్ము. సీసము రాజా, నీ తప్పులు కొంచెం కూడా ఇతరులకు తెలియకుండా దాచిపెట్టుము. ఇతరుల దోషాలు మాత్రం జాగ్రత్తగా తెలుసుకొమ్ము. శత్రువుల వద్ద ఉన్న వాళ్లలో బుద్ధిమంతులు, శక్తిమంతులు అయిన వ్యక్తులను దానాదులతో సత్కరించి వాళ్ల మనసులు నీ వైపు తిప్పుకొమ్ము. నీ రాజ్యానికి సమీపంలో ఉండే రాజులకు నీతో వైరం కలుగుతుంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా అప్రమత్తుడివై ఉండుము. వారికి తర్వాత రాజ్యం పాలించుకునే వాళ్లు నీకు మిత్రులవుతారు. ఆ తర్వాత ఉండే రాజ్యపాలకులు నీ విషయంలో ఉదాసీనంగా ఉంటారని గ్రహించుము. కందము రాజా, శత్రువులు, మిత్రులు, ఉదాసీనులు అని మూడు విధాలుగా ఉన్న పొరుగురాజులను స్వామి, అమాత్య, జానపద, దుర్గా, బలాదరూపమైన రాజ్యం సప్తాంగాలను రాజు అప్రమత్తంగా గమనిస్తూ ఉండాలి.
తనతో సమానమైన బలం కలిగిన రాజుతో తగువిధంగా అతడిని గౌరవించి సంధి చేసుకొనాలి. తేటగీతి. ఎవడికి తన బలము, దైవబలము రెండూ ఏ సమయంలో తక్కువగా ఉంటాయో వాడితోనే ఆ సమయంలోనే శత్రుత్వాన్ని అనుసరించాలి. ఔచిత్యాన్ని బట్టి ఆ శత్రురాజును నిర్మూలించడమో లేకుంటే సామంతుడుగా ఉంచి కప్పం పుచ్చుకొనటమో చేయాలి. కందము. సైన్యాన్ని నడిపి దండెత్తి శత్రువును నిర్మూలించాలో లేకపోతే సైన్యాన్ని విడిదిచేసి రాజ్యం చుట్టూ నిలిపి రాజ్యాన్ని దిగ్బంధం చేసి శత్రువులను నిర్మూలించాలో ఈ రెండింటిలో ఏ మార్గం తగినదో నీవే ఆలోచించి అది అనుసరించుము. నీ సైన్యాన్ని తప్పకుండా రక్షించుకొనాలి సుమా. కందము. రాజా. మంత్రులు రాజుకు ప్రతికూలంగా ఉండి సాగుతున్న శత్రురాజ్యాన్ని చెదరగొట్టి విడదీసి వ్యాకులపెట్టి ఆ తర్వాత ఒక్కసారిగా మీదబడి దండెత్తి ఆ రాజ్యాన్ని తేలికగా సాధించాలి. ఆట వెలది. మానుష బలం ఉండి దానికి తోడు దైవబలం కూడా ఉండి స్వీయ రహస్యాలు వెల్లడి కాకుండా మరుగు చేయగలిగిన రాజుతో విరోధం పనికిరాదు. అతడిని అనుసరించి ఉండటమో లేదా సంధి స్నేహం చేసుకొనటమో యుక్తం. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆశ్రమవాస పర్వము ప్రథమాశ్వాసము. ధృతరాష్ట్రుడు ధర్మరాజునకు శత్రురాజుల జయించు తెయంగు చెప్పుట. ఆట వెలది. కురుశ్రేష్ఠుడా. తిననివ్వదగిన సమయం ఏదో, కక్కించవలసిన సమయం ఏదో గ్రహించి శత్రురాజును పుల్లావు వలె పొడుగాటి త్రాడుతో స్వేచ్ఛగా విడిచిపెట్టుము. లోబరుచుకొమ్ము. లోబరుచుకున్నప్పుడు ఆ శత్రురాజు వలన లాభాలు జాగ్రత్తగా పిండుకొమ్ము. సీసము. రాజా. నీకు నీ పొరుగు శత్రు రాజుకు ఉత్సాహ మంత్ర ప్రభుశక్తులలోని తక్కువ ఎక్కువలు జాగ్రత్తగా తెలుసుకొని దండెత్తాలనుకున్నప్పుడు మూలశ్రేణి మొత్తాలవారు మిత్ర శత్రు కానన భృత్య శ్రేణులు అనే షడ్బలాలను పరిశీలించి దేశ కాలాలకు తగిన విధంగా వ్యూహం ఏర్పాటు చేసుకొనాలి. తేటగీతి. భరతవంశంలో శ్రేష్ఠుడా ధర్మరాజా. మూలబలం మిత్రబలం మొదలుగా 6 విధాలైన బలాలలోనూ కష్ట సుఖాలలో ఒకే విధంగా నిలబడగలిగనదేదో నిలబడలేనిదేదో గ్రహించి రాజుకు మేలు చేసే బలగాన్ని ఎప్పుడూ అధికంగా పోషించుము. కందము. కురుశ్రేష్ఠుడా. శత్రురాజులను ఓడించి ఆ రాజ్యాన్ని వశం చేసుకున్న తర్వాత ఆ శత్రురాజ్యంలోని ప్రజలు నీ గురించి భయపడకుండేటట్లుగా నీవు రక్షించే విధం ధర్మబద్ధంగా ప్రజా సంరక్షణం చేయటం వలన ఇంకా కీర్తించబడుతుంది. నీ ప్రజల మీద ఎప్పుడూ మిక్కిలి దయతో ఉండాలి. కందము. వివిధ శాస్త్రాలు గ్రహించి ప్రజలను జాగ్రత్తగా కాపాడుతూ ఉపాయంతోనూ దయగలిగిన పద్ధతిలోనూ రాబడులను కూర్చుకొంటూ ధర్మబద్ధంగా భూమిని పరిపాలించే రాజుకు ఆ రాజ్యమే కామధేనువవుతుంది. సీసము. రాజశ్రేష్ఠుడా. రాజ్యాన్ని ధర్మమార్గంలో పరిపాలిస్తే ఈ లోకంలో సుఖాలు మాత్రమే కాకుండా పదుగురి చేత పొగడ్తలు ఊర్ధ్వలోకంలోనూ గొప్ప సుఖాలు కలుగుతాయి. ప్రజలను ప్రేమతో దయతో నిష్పక్షపాతంగా కన్నబిడ్డలవలే గట్టిగా కాపాడటం, గొప్ప దక్షిణలు ఇచ్చి అశ్వమేధం మొదలైన అనేక యజ్ఞాలు చేసిన దానికంటే కూడా ఎక్కువ అని అంటుంటారు. ఓ రాజా, వినుము. నీ తమ్ముళ్లను వాళ్లు సంతోషించేటట్లు దానము సమ్మానము చేస్తూ ప్రతిరోజూ ప్రశంసిస్తూ ఉండుము. చంపకమాల. నరశ్రేష్ఠుడా. ఇంతకు మునుపే భీష్ముడు, కృష్ణుడు, వ్యాసుడు మొదలైన పెద్దలు నీకు రాజనీతులు విస్తారంగా చెప్పారు. అయినా నీమీద ఉండే వాత్సల్యం వలన నేను కూడా ఏదో నాకు తెలిసినంత మేర కొద్దిగా రాజధర్మాలు చెప్పాను. కందము. సత్యవ్రతం కల ప్రవర్తన కలవాడా. ధర్మసూక్ష్మం ఎరిగినవాడా. ధర్మరాజా.
ఎల్లప్పుడూ ఆచరిస్తుండటం వలన రాజనీతి జ్ఞానం నీకు బుద్ధిస్థమే. అయినా నిత్యము శ్రద్ధతో పెద్దలను సేవించుము. సీసము. ధృతరాష్ట్రుడు చెప్పిన రాజనీతులు విన్న తర్వాత ధర్మరాజు ధృతరాష్ట్రుడితో ఇట్లా అన్నాడు, రాజశ్రేష్ఠుడా, ఇప్పుడు భీష్ముడు అసలు లేడు. కృష్ణుడు ద్వారకకు వెళ్ళాడు. ప్రేమతో హితం చెప్పగలిగిన పెద్దవాడివి నీవు తప్ప నాకు ఇంకెవరున్నారు? నీవు ఉపదేశించిన మార్గంలో శ్రద్ధగా నడుస్తాను. మనసు నిండుగా సంతోషించుము. ధర్మరాజు పలికిన ఈ మాటలు విని ధృతరాష్ట్రుడు సంతోషించాడు. ధర్మరాజా, ఇక విశ్రాంతి తీసుకోమ్ము. నాకు కూడా ఒళ్లంతా బాగా అలసిపోయింది అని ధర్మరాజును మంచి మాటలతో వీడుకొలిపాడు. బంధువులను వాళ్ల ఇళ్లకు పంపించాడు ధృతరాష్ట్రుడు. వచనము. ధర్మరాజును ఇతర బంధువులను అందరినీ పంపివేసిన తరువాత ధృతరాష్ట్రుడు కూడా తన మందిరానికి వెళ్లి సుఖంగా ఆసీనుడయ్యాడు. అప్పుడు గాంధారి, రాజా, అరణ్యానికి ఎప్పుడు వెళ్ళుతావు అని అడిగింది. భార్యతో ధృతరాష్ట్రుడిట్లా అన్నాడు. కందము. మా కన్నతండ్రి వ్యాసమహర్షి నుండి ఆశ్రమవాసానికి అనుమతి పొందాను. నేను అరణ్యాలకు వెళ్లటానికి ఉత్తమశీలుడైన ధర్మరాజు కూడా బంధువులతో సహా అంగీకరించాడు. ఆట వెలది. వనిత, ఇంకా ఆలస్యం ఎందుకు? వెంటనే అడవులకు బయలుదేరుదాం. అబద్ధపు జూదమాడి పాపాన్ని పొందిన నీ కొడుకులను అడవులలో గొప్ప తపస్సు చేసి మంచులోకాలకు పంపుతాను. వచనము. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆశ్రమవాస పర్వము ప్రథమాశ్వాసము. ధృతరాష్ట్రుండు వనవాసంబునకు బురజనులచే ననుజ్ఞగొనుట. వచనము. తర్వాత గాంధారివైపు తిరిగి కొడుకులకు ఊర్ధ్వలోకాలు కలిగేటట్లుగా ఇప్పుడు కూడా ధర్మరాజు అంగీకారంతో శ్రాద్ధాది పుణ్యకర్మలు కొన్ని చేసి తర్వాత అడవులకు పోదాం అని నిర్ణయించాడు ధృతరాష్ట్రుడు. తపస్సుకై అరణ్యాలకు పోవటానికి పోరుల అనుమతి తీసుకొనాలని ధర్మరాజుకు కబురంపాడు. వెంటనే ధర్మరాజు రాజధానిలో ఉన్న ప్రజలలో అర్హులైన వారికి ఆజ్ఞ చేసి రప్పించాడు. బంధువులను, స్నేహితులను అందర్నీ తీసుకొని తాను వెళ్లాడు. అందరూ కలిసి ధృతరాష్ట్రుడి ముందరి వాకిటి ముందు నిలిచారు. అప్పుడు గాంధారి వెంట రాగా ధృతరాష్ట్రుడు వారి వద్దకు వచ్చి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులతో నిండి ఉన్న ఆ నగర ప్రజలతో ఇట్లా అన్నాడు. సీసము. పుణ్యాత్ములారా, కౌరవులు మీరు చాలా కాలంగా పరస్పరం దృఢ స్నేహంతో కలిసి మెలిసి ఉన్నారు. ఇప్పుడు నా మాట వినండి. వయసు మీరిన వాడికి తపస్సు చేసుకునే నిమిత్తం అడవులకు పోవటం అనేది తగిన పద్ధతి. యుక్తమైన పనుల క్రమం ఎప్పుడు ఏ పని చేయాలో మీకు తెలిసిందే కదా. అందుచేత మీరందరూ సంతోషంగా అనుమతించి నన్ను అడవికి పంపండి అన్నాడు ధృతరాష్ట్రుడు. జనమేజయ మహారాజా. ధృతరాష్ట్రుడు అట్లా అనగానే అక్కడ ఉన్న వారంతా కళ్లలో నీళ్లు నిండిపోగా చూపు సరిగా లేనివారే దగ్గుత్తిక వలన కంఠస్వరం క్షీణించి దుహఖంతో విలపించారు అన్నాడు వైశంపాయనుడు. వచనము. బంధుజనాదుల ఏడుపులు విని ధృతరాష్ట్రుడు వాళ్లతో ఇట్లా అన్నాడు. సీసము. పోరులారా, ఈ రాజ్యాన్ని శంతను మహారాజు ప్రజారంజకంగా పరిపాలించాడు. తర్వాత అతడి కొడుకు భీష్ముడు కాపాడుతూ ఉండగా విచిత్రవీర్యుడు రాజ్యం చేశాడు. ఆ తర్వాత పాండురాజు ఈ రాజ్యాన్ని రక్షించాడు. అటు పిదప ధర్మరాజు రాజు కావటం అతడి పాలనం అంతా మీకు తెలిసిందే. ధర్మహృదయుడైన ఈతడిని అనుసరించకుండా అన్యాయంగా అవినీతితో రాజ్యాన్ని పాలించిన దుర్యోధనుడు కురువంశాన్ని మిత్రులైన రాజులను నాశనం చేశాడు.
నిజానికి దానికి కారణం నేనే. వచనము: దీనిని మీ మనసులలో పెట్టుకొనకుండా. కందము: పోరులారా, ఈ రాజ్యాన్ని చక్కగా పాలించిన గుణవంతులైన పాండురాజుకి అన్ననని, విచిత్రవీర్యుడికి కొడుకునని, భీష్మసంతనులకు మనుమడెనని మనసులో ఉంచుకొని, అయినా నాకు మేలు కోరుతూ నా తపశ్చరణానికి దయతో అనుమతించండి. వచనము: జనమేజయ మహారాజా, ఆ పోరుల మనసులలో అప్పుడు లేకపోయినా ధృతరాష్ట్రుడు తాను లోగడ చేసిన తప్పిదాలను చెప్పి అడవులకు వెళ్లటానికి అనుమతిమ్మని వాళ్లను ప్రార్థిస్తూ ఆ రాజు ఆట వెలది. పూజ్యులైన పోరులారా, గాంధారి వృద్ధురాలు వ్రతాదుల వలన కూసించింది, కొడుకులను పొగొట్టుకొన్నది. అటువంటి గాంధారిని చూచి అయినా మేము అడవులకు వెళ్లటమే మంచిదని గ్రహించి అందుకు మాకు అనుమతి ఇవ్వండి. వచనము: ఆ విధంగా చెప్పి ధృతరాష్ట్రుడు పోరులకు ధర్మరాజును చూపిస్తూ, సీసము: ఈ ధర్మరాజు తమ్ముల నడుమ దిక్పాలకుల మధ్య దేవేంద్రుడివలే వైభవంగా వెలిగిపోతున్నాడు. ఏ విషయంలోనూ ఏమరుపాటు లేకుండా మీరు ఈతడిని పొదుపుకొని ఇష్టంగా నడుచుకోండి. మీ వద్ద న్యాసంగా నేను ఈ ధర్మరాజును ఉంచుతున్నాను. తన పరిపాలనా విధానం చేత అన్ని విధాలుగా మిమ్మల్ని సుఖ పెడతాడనే ఇతడిని మీకు రాజుగా అప్పగిస్తున్నాను. నా వాళ్లకు కష్టం కలిగించాను కాని మీకు కష్టం కలిగే పని నేను ఎప్పుడూ చేయను. కందము: ఓ పౌరశ్రేష్ఠులారా, ఏనాడూ నాకు అపకారం కలిగే విధంగా మీరు ప్రవర్తించలేదు. ఇప్పుడు కూడా అదేవిధంగా ఆదరంతో నన్ను అడవికి పంపించండి. వచనము: ధృతరాష్ట్రుడు పై విధంగా చెప్పగా ఆ పురజనులు ఏడుపులు దిగంరింగుకొంటూ పరస్పరం ఒకళ్లనొకళ్లు చూచుకొంటూ ఏమీ మాటాడకుండా ఊరుకున్నారు. అప్పుడు ధృతరాష్ట్రుడే మళ్ళీ, సీసము: సద్వర్తనం కలిగింది, ప్రశాంత చిత్తురాలు అయిన ఈ గాంధారి నేను అరణ్య గమనానికి మీ అనుమతిని వినయంగా అర్థిస్తున్నా. సమస్త ధర్మాలు తెలిసిన వ్యాసమహర్షి ధర్మరాజు మాకు అనుమతి ఇచ్చారు. 2 చేతులు మూర్చి శిరస్సుపై ఉంచి మిమ్మల్ని వేడుకొంటున్నాను, దయావంతులైన నా పోరులారా, మీరు కూడా మాకు అనుమతి ఇవ్వండి. ఓ జనమేజయ మహారాజా, ధృతరాష్ట్రుడు అట్లా అనగానే అక్కడి పోరులందరూ ఉత్తరీయాలు ముఖాల మీద కప్పుకొని బిగ్గరగా ఏడ్చారు. వచనము: ధృతరాష్ట్రుడి మాటలకు పెద్దగా ఏడవటం ప్రారంభించిన పోరులు కాసేపు అట్లా ఏడ్చిన తర్వాత ఏడుపు మానుకొని అందరూ కలిసి మాటాడుకొని శంభువు అనే మాట నేర్పరికి ధృతరాష్ట్రుడితో ఈ విధంగా చెప్పుమని కొన్ని మాటలు చెప్పి ఏర్పాటు చేశారు. అప్పుడు ఆ శంభువు ధృతరాష్ట్రుడి వద్దకు వెళ్లి ఎదురుగా ఉండి ఇట్లా చెప్పనారంభించాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆశ్రమవాస పర్వము ప్రథమాశ్వాసము. కూతికర్త తిక్కన సోమయాజీ 1275–1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము.